గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛన్ సొమ్ము అందించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలందరి ఆశీస్సులతో 4వ సీఎంగా ప్రమాణం చేశాను. కొత్త ప్రభుత్వంలో మొదటి నెల 1వ తేదీనే తొలి కార్యక్రమంగా పెంచిన పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టడం నా పూర్వజన్మ సుకృతం. పేదరికం లేని సమాజం కోసం పెనుమాకలో ఈ రోజు సంకల్పం చేస్తున్నాను. మేమంతా కష్టపడి సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్ళీ పేదవాళ్ళకు అప్పచెప్పి పేదరికం లేని సమాజం చూడాలనేది మా ఆశయమని చెప్పారు. కొన్ని పాత్రల్లో కొంతమంది నటుల్ని చూశాక ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేం. వాళ్ళ కోసమే పుట్టాయేమో అనిపిస్తాయి ఆ పాత్రలు. పుష్ప పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లి పాత్రలో రష్మికని చూస్తే అదే అభిప్రాయం కలుగుతుంది. సీమ యాస, ఆహార్యం ఎంతో సహజత్వాన్ని తీసుకొచ్చాయి. రెండో భాగంలోనూ మళ్ళీ ఆ పాత్రలతో సందడి చేయనున్న ఇద్దరి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రష్మిక పుష్ప 2 తర్వాత మరోసారి సీమ సింగారంతోనే తెరపై సందడి చేయనుంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యం దర్శకత్వంలో ఓ పీరియడికల్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా రష్మిక దాదాపు ఖాయమైనట్టే. ఇది పూర్తిగా రాయలసీమలోని కర్నూలు నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. సీమ కథ అందులోనూ పీరియడికల్ నేపథ్యం కావడంతో హీరో హీరోయిన్ల పాత్రలు కూడా కథ సాగే ఆ కాలం ఆ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. శ్రీవల్లి పాత్ర నుంచి బయటికి రాగానే రష్మిక మరోసారి సీమ పాత్రలో ఒదిగిపోతుందన్నమాట. బార్బడస్ లో హరికేన్ ప్రభావం తగ్గడంతో టీమిండియా ఎట్టకేలకు స్వదేశానికి బయలుదేరనుంది. భారత కాలమానం ఇవాళ సాయంత్రం 6 గంటలకు భారత బృందం ప్రత్యేక విమానంలో బార్బడస్ నుంచి టేక్ ఆఫ్ కానుంది. టీమిండియా రేపు రాత్రి 7:45 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ల్యాండ్ కానుంది. T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ కు వేదిక అయిన బార్బడస్ లో గాలివాన బీభత్సం ఇంకా కొనసాగుతుంది. హరికేన్ తీవ్రత కారణంగా విమానాశ్రయం మూసివేయడంతో భారత క్రికెట్ జట్టు బార్బడస్ లోనే ఇరుక్కుపోయింది. బార్బడస్ లో భారత బృందం పరిస్థితి దయనీయంగా ఉందని తెలుస్తుంది. మన వాళ్ళు బస చేస్తున్న హోటల్స్ లో నీరు, విద్యుత్ సరఫరా బంద్ అయినట్లు సమాచారం. బార్బడస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది. భారత ఆటగాళ్లంతా హోటల్ కే పరిమితమయ్యారని సమాచారం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ పేరు చెప్పగానే ఫ్యాన్స్ డీలా పడిపోతారు. ఎందుకంటే అప్పుడెప్పుడో కరోనా టైంలో ప్రకటన వచ్చింది. దీంతో ఆహా ఓహో అనుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇంకా సెట్స్ మీదే ఉంటుంది. శంకర్ ఒకేసారి 2 మూవీస్ చేయడం వల్లే చిక్కొచ్చి పడింది. ఇప్పుడు భారతీయుడు 2 రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన తర్వాత మూవీ గురించి దర్శకుడు శంకర్ అప్డేట్ ఇచ్చేశాడు. గేమ్ చేంజర్ మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిందని అన్నారు. భారతీయుడు 2 రిలీజ్ అయిన వెంటనే ఆ పని మీదే ఉంటానని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ 2 చిత్రాలకు అసలు పోలికే లేదని క్లారిటీ ఇచ్చాడు. గేమ్ చేంజర్ విషయంలో రెండో భాగం లాంటిది ఏమీ ఉండదని, ఆ స్టోరీ స్కోప్ లేదని పేర్కొన్నాడు. దీంతో చరణ్ మూవీకి సీక్వెల్ ఏమి ఉండదని స్పష్టత వచ్చేసింది. విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు అవుతుంది. విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలుగా చర్చలు జరిగినా పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయి. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నాం. 2 రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. ఈ చర్చలు మంచి ఫలితాలిస్తాయని నమ్మకం ఉందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుస్థిర ప్రగతి సాధించడానికి 2 రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత. ప్రజలు అభ్యున్నతికి దోహదపడేలా ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఇది కీలకమని వివరించారు. కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కలెక్టర్లతో, అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖల పరిధిలోని పలు సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు నిమ్మకాయలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఐసీసీ వన్డే టోర్నీ ఛాంపియన్షిప్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. T20 ఫార్మాట్ కు సంబంధించి భారత జట్టులో మార్పు మొదలైందన్న ఆయన పాండ్యాను కెప్టెన్ గా నియమించే విషయం సెలెక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, WTC ఫైనల్ జరగనున్నాయి. 3 కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ తర్వాత T20 జట్టులో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం సీనియర్లతో కూడిన మన జట్టు ప్రదర్శన చూస్తే మాత్రం
తర్వాతి లక్ష్యం ఛాంపియన్స్ ట్రోఫీ, WTC ఫైనల్ కూడా గెలవడమే. దాదాపు ఇదే జట్టు అక్కడ ఆడుతుంది. సీనియర్లంతా అందుబాటులో ఉంటారు. భారత జట్టు అన్ని ICC టైటిల్స్ గెలవాలని కోరుకుంటా. మన దగ్గర ప్రతిభావంతులైన రిజర్వ్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అవసరమైతే ఒకేసారి మనం 3 జట్లను బరిలోకి దించగలమని జైషా అభిప్రాయపడ్డారు. 5 మ్యాచ్ల T20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయలుదేరింది. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా నేను సాయంత్రం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. T20 వరల్డ్ కప్ 2024 అనంతరం సీనియర్లు విశ్రాంతి కోరడంతో సెలెక్టర్లు జింబాబ్వే సిరీస్కు యువ జట్టును ఎంపిక చేశారు. హెడ్ కోచ్గా పదవీకాలం ప్రపంచ కప్తో ముగియడంతో ఈ పర్యటనకు తాత్కాలిక కోచ్గా రాహుల్ ద్రవిడ్, NCA డైరెక్టర్ VVS లక్ష్మణ్ ఎంపికయ్యారు. ఈ సిరీస్ జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు హార్దిక్ పాండే, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ విశ్రాంతి కల్పించారు. రోహిత్, కోహ్లీ, జడేజా T20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.